హలో, నేను సిఎస్ రావు. సినిమా పరిశ్రమకి అతను ఒక విలన్, సినిమా లవర్స్కి మాత్రం అతను అభిమాని. అతనే ఇమ్మంది రవికుమార్, ఐ బొమ్మ ఓనర్, ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన్ని వ్యతిరేకంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు, అందరికీ పరిచయం ఉన్నటువంటి కొండయ్య గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఐ బొమ్మ ఇప్పుడు పెద్ద ఇష్యూ, అది పోలీస్ వర్సెస్ ఐ బొమ్మ అన్నట్టుగా ఉంది. ఈ ఇష్యూలో పోలీసులు కరెక్ట్గా వ్యవహరించారు అనిపిస్తుందా? పోలీసులు కరెక్ట్గా వ్యవహరించారా లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అరెస్ట్ చేయాల్సింది ఎవరినైనా చేయాల్సింది చట్ట ప్రకారం. అట్లాగే అరెస్ట్ చేశారు, అంతేగాని వాళ్ళ హీరోయిజం దాంట్లో గొప్పతనం ఏమీ లేదు. పోలీసులు తెగబడిపోయేదేమో అతనే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కూడా కాదు కదా అంత పెద్ద హైప్ చేయటానికి. మీరు ఇంట్రొడక్టరీ దాంట్లో రిమార్క్స్లో ఒక మాట మాట్లాడారు, సినిమా ఇండస్ట్రీకి అతను ఒక పెద్ద విలన్ అని. మీరు నిజంగా సినిమా పరిశ్రమకి ఇవాళ ప్రస్తుతం విలన్లు ఎవరంటే సినిమా రంగంలో హీరోలు, నిర్మాతలు, వాళ్ళే విలన్లు. ఎవరు బయట వాళ్ళు ఎవరు విలన్లు లేరు. అంతే తప్పించి ఆ కుర్రాన్ని విలన్ అనాల్సిన అవసరం ఏమి కాదు. అతను విలన్గా చేసిన పనులు కూడా ఏమీ లేవు. అంటే 25,000 సినిమాల్ని అతను పైరసీ చేశాడని కదా అతని మీద ఉన్న ఆరోపణ. ఇంటి దొంగలు ఎవరు, అతనికి ఎట్ట వెళ్ళినాయి అవన్నీ, ఏ రకంగా వెళ్తాయి? 25,000 సినిమాలు వెళ్ళటం అంటే మీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయాలంటే తాళాలు పగలు కొట్టాలి, తలుపులు పగలు కొట్టాలి, బీరువాలు పగలు కొడితేనే కదా దొంగ వచ్చి ఇది చేసేది. ఎట్లా వెళ్ళినాయి? నిర్మాతలకి తెలియదా ఎవరి ద్వారా వెళ్తున్నాయి? ఎక్కడుందా బ్యాంక్ అంతా? డేటా బ్యాంక్ ఉంటేనే కదా జరగాల్సింది. దాన్ని ఎవరో ఇచ్చి ఉండాలిగా, ల్యాబ్ వాళ్ళు లేకపోతే ఎవరో వాళ్ళు ఇచ్చి ఉండాలిగా. క్యూబార్డ్లో విఎంఎఫ్ఎక్స్ వచ్చింది వాళ్ళలో మొత్తం ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళలో ఎవరో ఒకరు ఇచ్చి ఉంటే సాధ్యం కదా. మరి అది మీరు ప్రక్షాళన చేసుకోండి. మీ ఏడవలేని ఏడుపులు వాళ్ళ మీద ఏళ్ళ మీద పడి సామెత ఉంటుంది, కూతురు కానీ లేకపోతే అల్లుడి మీద పడి ఏడిశారని చెప్పి. మీరు తీసిన దరిద్ర సినిమాలన్నీ తీసి కథా కథనాలు నటన ఏమాత్రం లేకుండా ఊరినే డబ్బు మతంతో పోతే నిర్మాతే కదా సంకనాకి పోయేదని చెప్పి మీ ఇష్టానుసారం బడ్జెట్లు పెంచేసుకున్నట్టు హైప్ చేసి సినిమాలు చేసి బోర్లా పడి మా సినిమా పోవటానికి ఫ్లాప్ అవటానికి ఆ ఇమ్మడి ఐ బొమ్మే కారణం అని చెప్పి ఈ ఏడుపులు ఎందుకు? మీరు వాళ్ళు తీస్తున్న సినిమాలు ఏ రకమైన గొప్ప సినిమాలని మీరు ఇతరుల మీద పడతారు? ప్రజల చేత చేతకారానికి గురవుతున్నటువంటి సినిమాలు మీరు నిర్మిస్తున్నారు. అంటే పైరసీ కారణంగా కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి వాళ్ళు అనేది. ఏం కలెక్షన్స్ తగ్గిపోయినాయి? ఏ సినిమాకి తగ్గిపోయినాయి? ఇప్పుడు బలగం ఉంది, తగ్గిందా? బలగం మరి ఇదే టైంలో వచ్చిందేగా, మొన్న వచ్చిన సినిమానేగా. అది మరి ఆడలేదా అని ప్రతి ఒక్కళ్ళు ఆదరించలేదా అందరూ? ఈ ఏడుపులు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు హీరోలు కాదండి, వాళ్ళు జీరోలు, వాళ్ళు పరాన్నజీవులు, సంఘ విద్రోహులు సినిమా ఇండస్ట్రీలో. నా నమ్మకం అది, అంతే. నా వ్యక్తిగతమైన ఎలా ఏ యాంగిల్లో చూస్తే మీకు సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళు కనిపిస్తున్నారు? వాళ్ళు తీసే సినిమాలో కథనాలు, వాళ్ళు దాంట్లో మాట్లాడే భాష, డైలాగులు, హీరోయిన్ యొక్క శృంగార పేరుతో అంగాంగ ప్రదర్శనలు, అశ్లీల పాటలు, జుగుప్సాకారం, కనీసం ఎలాంటి సందేశాత్మకంగా లేకుండా ఉండటం సినిమాలు అనేవి. దాంట్లో సామాజిక నేపథ్యం, రాజకీయ కోణంలో రాజకీయంగా సెటైరికల్గా చేయొచ్చు ఏమన్నా కావాలంటే. అట్లాగే అన్నదాతలకి, రైతులకి, నిరుద్యోగ యువతకి ఏదన్నా భరోసా ఇచ్చే విధంగా, మోటివేట్ చేసే విధంగా, లేకపోతే ఏదన్నా బోర్డర్లో కథనాలను తీసుకుని సైనికులు అని ఒక హీరోయిజంగా చేస్తా, లేకపోతే క్రైమ్ కిల్లర్ అయితే ఏదన్నా పోలీసులను హీరోయిజ్గా చేస్తా, వాళ్ళు ఛేదించిన మంచి సబ్జెక్టులను ఏదన్నా కేసులు ఉంటాయి కదా, జటిలమైన కేసులను తీసుకుని చేయొచ్చు. దాంట్లో కూడా కుటుంబ నేపథ్యాన్ని పెట్టవచ్చు. ఏమైనా ఉమ్మడి కుటుంబాల గురించి చెబుతున్నారా? తల్లిదండ్రులని ఎట్లా పోషించాలి, ఎట్లా గౌరవించాలని వీళ్ళు ఏమైనా చెప్పారా? ఒక స్మగ్లర్ని హీరోగా చేయటం, ఒక పోలీసుని విలన్గా చేయటం, ఆ పోలీసు వేషంలో ఉన్న మహిళల చేత శృంగారమైన డ్యాన్సులు వేయించడం, ఇదే వీళ్ళు చెప్పింది. మరి ఇన్ని చేస్తున్నప్పుడు దీనికి ఒక వ్యవస్థ ఉంది కదా, సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉంది. మరి అది పర్మిషన్ ఇచ్చినప్పుడు అదే మన హీరోలను లేదా సినిమా ఇండస్ట్రీని ఎలా తప్పు పట్టగలరు? ఇప్పుడు ఏలు మందే కన్ను మందే అంటారు. ఇప్పుడు అందరూ ఏకమైపోయారు. మీరు అన్నదంటే అక్కడికే వస్తా. ఇప్పుడు ఇటు ముందా చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అనే చర్చ మొదలైంది అనుకోండి, చెప్పడం కష్టం. ఇప్పుడు ప్రభుత్వాలు, సినిమా ఇండస్ట్రీ అనేది ఒక స్వలింగ సంపర్కం కలిసిపోయారు. ఎటువంటి సందేహం లేదు ఇది. ఎందుకంటే వ్యక్తిత్వాలు
నాయకత్వ లక్షణాలు వెన్నెముకలు లేని వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చేసారు. వాళ్ళ పార్టీలకి అగ్రస్థానంలోకి వచ్చేసారు. వాళ్ళకి ఫేస్ వాల్యూ, బేస్ వాల్యూ, క్రెడిబిలిటీ లేదు రాజకీయ నాయకులకి. వాళ్ళు ఎట్ట తయారయ్యారంటే మాకు లేదు కాబట్టి ఈ సినిమా ప్యాడింగ్ కనుక మేము తెచ్చుకుంటే మేము వచ్చేస్తారు అనే పిచ్చి వ్యామోహంలోకి వెళ్తున్నారు. సినిమా వాళ్ళని చూసి ఓట్లు వేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇది ఒక రాంగ్ పర్సెప్షన్. ఏంటంటే సినిమా వాళ్ళని చూస్తే జనాలు వచ్చి ఓట్లు వేసేస్తారు అనేది ఒక రాంగ్ పర్సెప్షన్ రాజకీయ నాయకుల్లో ఉంది. దుర్మార్గం, దురదృష్టకరం. కానీ ఎన్టీ రామారావు గారిని మోడల్గా చూపిస్తారు కదా ఈ విషయం. అదే దౌర్భాగ్యం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన సినిమా వ్యామోహంతో జనాలు ఓట్లు వేయలేరు. అక్కడే తప్పు పడుతుంది సమాజం. ఆయన కష్టపడిన కష్టం, ఆయన సిద్ధాంతం, పార్టీ సిద్ధాంతం. ఆ రోజు మీ వయసు ఎంతో తెలియదు, నాకు కూడా అప్పుడు ఓటు హక్కు లేదు. మా తాతల ఇళ్లలో, గ్రామాల్లో ఉండే పెద్దలందరూ, మా తాతలు అందరూ కూడా మొహానికి రంగులు వేసుకున్నాడు పార్టీ పెట్టాడంట, వీళ్ళందరూ వెళ్తే గెలుస్తాడంట, ముఖ్యమంత్రి అవుతాడంట. 7 సార్లు అని ఏళం చేసేవాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అదే అన్నారు, ప్రెస్ మీట్లు పెట్టి. కాంగ్రెస్ వాళ్ళు ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఫ్యామిలీలు, కమ్యూనిస్టులు అందరూ కూడా ఆయన నమ్మలా. కానీ ఆ రోజు ఏంటంటే సుబ్బారావు గారు, మీరు జర్నలిస్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి, చరిత్రను అబ్జర్వ్ చేయండి. అప్పటికి కాంగ్రెస్ మీద విపరీతమైన జనాల్లో ఏహీభావం, వ్యతిరేకత తీవ్రంగా వచ్చేసింది. అప్పటి వరకు నిద్రాణంగా ఉన్నటువంటి ప్రతి మనిషిలోనూ వ్యక్తిత్వం అనేది, ఆత్మగౌరవం అనేది ఉంటుందండి. ఒక పూట తినకపోయిన ఆత్మగౌరవం చంపుకోరు మనుషులు ఎవరు కూడా జనరల్గా. ఆయన ఆత్మగౌరవాన్ని తట్టి లేపారు. ఆయనకు అప్పటికే ఒక ఆదరాధనీయ భావం అనేది ఉంది. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అటువంటి సంఘానికి, సమాజానికి, కుటుంబాలకు ఉపయోగపడే విధంగా, ఉమ్మడి కుటుంబం అని, రైతులు సమస్యల మీద తీసిన సినిమాలు అందరికీ గుండెల్లోకి, గుడిసెల్లోకి దగ్గరైపోయిన మనిషి కృష్ణుడిగా, రాముడిగా వేషం వేస్తారు. ఇవన్నీ కలిసి ప్రభుత్వ వ్యతిరేకత అనేది మెయిన్గా ఇగ్నైట్ అవటం మూలాన అప్పటికి 4 ముఖ్యమంత్రులు మారటం, రాజీవ్ గాంధీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక ముఖ్యమంత్రిని అవమానం చేశాడు అనేది బాగా ఇదవటం, టీఎన్జీ గారిని చేశారని ఇవన్నీ కూడా వెళ్ళి ఆ టైంలో మీడియా కూడా, రామోజీరావు గారు ఈనాడు పేపర్ కూడా చాలా బలంగా సపోర్ట్ చేసింది. దాన్ని బాగా తీసుకెళ్ళిన అప్పుడు ఇంత తీవ్రమైన కక్ష సాధింపులు కూడా ఇవాళ ఉన్నంత రాజకీయ కక్ష సాధింపులు ఆ రోజుల్లో లేవు. అప్పటికే రామోజీరావు గారిని తీసుకెళ్ళి అసెంబ్లీలో నిలబెట్టి కక్ష సాధించాలని ట్రై చేసినా కూడా అది కుదరలా. మీకు తెలిసే ఉంటుంది, జస్ట్ బిఫోర్ తెలుగుదేశం పార్టీ ఇన్సెప్షన్ టైంకి. ఈ పర్యవసానాల్లో ఆ రోజు వచ్చింది సినీ వ్యామోహంతో ఓట్లు వేయటం కాదండి, ఆయన మీద ఉన్న నమ్మకం, నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ రోజుకి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కొత్త నాయకత్వం వస్తుందనేది ఒక ఇది. ఎన్టీ రామారావు గారు ప్రతిపాదించిన తెలుగుదేశం, ఆ రోజు నాదెళ్ల భాస్కరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరూ తెలుగుదేశాన్ని స్థాపించడం జరిగింది. సిద్ధాంతపరంగా నాదెళ్ల భాస్కరరావు గారు ఆ పార్టీని ఒక ఇదిలాగా చేస్తే, ఈయన దాని ఇమేజ్ని, ఈయనకున్న ఫేస్ వాల్యూతో దాన్ని బాగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళటం చేసుకొచ్చారు. పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ పార్టీ ద్వారా ప్రతిపాదించబడినటువంటి నాయకత్వం చాలా కొత్త నాయకత్వం. సుబ్బారావు గారు మీలాంటి జర్నలిస్టులు అందరూ, మచ్చలేని వాళ్ళందరినీ కొత్త తెల్ల పేజీలను తీసుకొచ్చి నాయకులుగా నిలబెట్టారు. 30-35 ఏళ్ల వయసులో, 25 ఏళ్ల వయసులో ఉండే యూనివర్సిటీలో చదివి వచ్చిన డాక్టర్లని, ప్రొఫెసర్లని, లెక్చరర్లు వీళ్ళందరూ, ముద్దుకృష్ణ నాయుడు గారు, ఇక్కడ మనం మోటుపల్లి నరసింహ గారు, కడియం శ్రీహరి గారు, ఇటు అందరూ, మాధవరెడ్డి గారు, జానారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్పటి వరకు తెరిచిన పుస్తకాల్లాగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేవు. ప్రజలందరూ కూడా కొత్త నాయకత్వాన్ని ఆశీర్వదించారు. అందుకని అది 10-30 ఏళ్ళు పార్టీ బలంగా నడుచుకుని ఇవాళ కూడా నడుస్తూ వచ్చింది. మరి అదే సినిమా ఇమేజ్ అంత దరిదాపుగా అంత ఇమేజ్ ఉంది అని అనుకున్న చిరంజీవి ఎందుకు బోల్తా పడ్డాడు? మరి సినిమా ఇమేజ్ ఉంటే ఓట్లు పడాలిగా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు బోల్తా పడ్డాడు? మరి అతనికి అంత ఇమేజ్ ఉందిగా. మరి ఏం తక్కువైందని మరి వాళ్ళకి 10 సీట్లు రాలేదు, ఓట్లు రాలేదు. అంతా చూసి ఇచ్చేసేదట్టు ఎంతమంది పార్టీలు పెట్టి మోత వేసుకోలేదు. సరైన సమయంలో, సరైన టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. అంతే. ఆ రోజు ప్రత్యామ్నాయం కావాలని సమాజం కోరుకుంటాను సుబ్బారావు గారు. దానికి ఈయన ధైర్యం చేసి ముందుకు వచ్చారండి. ముందుకు వచ్చినప్పటికీ ఆయనకు సపోర్ట్ చేసిన, రాజకీయ పరంగా సపోర్ట్ చేసిన నాయకులు కూడా బలంగా ఉన్నారండి. అప్పటికి ఏ మాట కామాట, ఎవరికి ఇష్టం ఉండే ఎవరికి ఇష్టం లేకపోయినా ఆ రోజుకు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలబడింది నాదెళ్ల భాస్కరరావు గారు. తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, బెజవాడ పాపిరెడ్డి గారు, ఇటువంటి వాళ్ళందరూ, ఒక మింటే పద్మనాభం గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్పటికి
యాంటీ కాంగ్రెస్లో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆయన ఎమ్మటికి సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సత్యనారాయణ గారు నల్గొండ జిల్లాలో సత్యనారాయణ గారు తర్వాత ఈ 84 నాదెండ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లోక్దళ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇటు వచ్చేసారు. ఆ రోజుకి రైతు పక్షాన్ని నిలబడే గౌతు లచ్చన్ గారు లాంటి వాళ్ళు, తర్వాత యాలమంచిల శివాజీ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా రైతు యాంటీ కాంగ్రెస్ అంతా పోలరైజేషన్. అయితే అదే బోర్డర్ అక్కడి నుంచి సినిమా వాళ్ళు రాజకీయం రెండు మిక్స్ అయిపోయాయి. పులిని చూసి నక్కవాతలు పెట్టుకోవచ్చు అని మేము కూడా అయిపోవచ్చు అని చాలా మంది దెబ్బలు తిన్నారు. తర్వాత ఏమైపోయిందంటే ఆ పర్సెప్షన్ సినిమా వాళ్ళని చూస్తే మనకు ఓట్లు వేస్తారు అని చెప్పి కాంగ్రెస్ మరి కృష్ణ గారిని తీసుకెళ్ళి నిలబెట్టిన తర్వాత ఓడిపోవటం జరిగింది. తర్వాత ఆవిడ జమున గారిని తీసుకెళ్ళి తర్వాత తెలుగుదేశం నుంచి వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారుగా. సత్యనారాయణ గారు బీజేపీ నుంచి కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు కదా. ఒకసారి వచ్చారు ఇదయ్యారు. అంతేగాని వీళ్ళ సినిమాలు వీళ్ళని చూసి ఓట్లేలే ప్రజలు. ఆ రోజుకి ఆ నిలబడిన పార్టీ మీద ఆ ప్రభుత్వ వ్యతిరేకత మీద ఉన్నదాన్ని వాళ్ళకి ఓట్లుగా పడినవి తప్పించి వీళ్ళ మొఖాలు చూసి సినిమా వాళ్ళ మొఖాలు చూసి ఓట్లు వేయడం అనేది ఇంపాసిబుల్ అండి. అంటే మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని పొలిటికల్ రంగాన్ని రెండింటినీ వేరువేరుగా చూడగలుగుతున్నారా? ఇప్పుడు దురదృష్టవశాత్తు అదే అనే స్వలింగ సంపర్కం జరుగుతుంది ఇద్దరి మధ్య అని. దానికి తోడు ఏంటంటే కొత్తగా ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే మీడియా కూడా ప్రవేశించింది. మీరు జాతీయ స్థాయి నుంచి ఇక్కడ హైదరాబాద్ స్థాయి వరకు మీడియా కూడా వాళ్ళ మనుగడ కోసం అటు రాజకీయ నాయకులు ఇటు సినిమా వాళ్ళని పట్టుకుని వాళ్ళు వ్యూయర్షిప్ కోసం వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ సినిమాలు ఇవన్నీ ప్రమోట్ చేస్తా వాళ్ళు మీడియా వాళ్ళు తయారయ్యారు. అసలు పొలిటికల్ పార్టీలో మీడియాలు పెట్టుకున్నాయి కదండి డైరెక్ట్గా చెబుతున్నా. వాళ్ళు పెట్టారు. తర్వాత ఛానల్స్ వాళ్ళకు కూడా వ్యూయర్షిప్ కావాలంటే ప్రజల్లో నుంచి కావాలంటే ఈ సినిమా ఫంక్షన్స్, ఆ హీరో ఏం కారు ఎక్కాడు, ఆ హీరోయిన్ ఏం ఫంక్షన్ జరుగుతుంది, ఇటువంటి పనికిమాలిన వార్తలన్నీ వేసి వీళ్ళు సమాజాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేస్తున్నారు మీడియా. వాళ్ళు చూపిస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు కూడా ఆ రోజుకి కనపడితేనే ప్రజల్లో బతుకుతాం, లేకపోతే మనకు మనుగడ లేదని వీళ్ళు వాళ్ళని ఇది చేసుకుంటాం. తర్వాత ప్రభుత్వాల పంచం చేరితే మాకు స్థలాలు వస్తాయి, మేము చేసే అసాంఘికమైన కార్యకలాపాల మీద పోలీసులు చర్య ఉండదు. డ్రగ్స్ ఇవాళ హైదరాబాద్లో డ్రగ్స్ ఏమైందండి? డ్రగ్ ప్యాడర్స్ ఎవరు? పబ్బులు నడుపుతుంది ఎవరు? మీరు కాదా? మీకు మాట్లాడే నైతికత ఎక్కడ ఉంది? మీరు ఇతరులని ఐబొమ్మ రవిని వీళ్ళ మీద కేసులు పెట్టి మీరు ఏదో సుద్దపోసలాగా మాట్లాడితే మీ కంతలేంటి? మీ దగ్గర ఉన్న గురువింద గింజలాగా మీ కింద పెట్టుకుని మీరు ఇతరులను అంటమేంటి? ఇవన్నీ కదా. తర్వాత ప్రధానంగా ఇంకోటి హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ రావాలి, తెలుగు ప్రాంతాల్లోకి రావాలని మద్రాసు నుంచి రావాలని చెప్పి ఇక్కడ ఫిల్మ్ నగర్ పెట్టి స్టూడియోలు ఇచ్చారు. ఇవాళ స్టూడియోలు ఏమైపోయినాయి? ఉన్నాయి కదా, అన్నపూర్ణ స్టూడియో ఉంది. కమర్షియల్గా వ్యాపారాలు జరుగుతున్నాయి లేవో దాంట్లో మీరు ఇచ్చిన మౌఖికమైన సినిమా కోసం చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చుకున్నారు మీరు. అందుకనే కదా ప్రభుత్వాలు పంచం చేరుతుంది అందరూ కూడా. తర్వాత చిత్రపూరి కాలనీ పేరుతో ఇవాళ జరుగుతున్న దారుణాలు ఏంటి అక్కడ? చిత్రపూరి కాలనీలో అసలు ఎవరు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు ఎంతమంది చొరబడ్డారు దాంట్లో? ఇప్పుడు అక్కడ డేటా బయటికి తీయండి, అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. కోర్టు కేసు నడుస్తుంది. కోర్టు కేసు నడవచ్చండి. హీరోలు ఏం చేశారండి? వాళ్ళు సిపిఐ పక్కన కూర్చొని పెద్ద పెద్ద భోషణాలు మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఇంటిని సరిదిద్దుకోవచ్చు కదా. అక్కడ కార్మికుల మధ్య దొంగలు ప్రవేశించారు, ఇతరులని అన్యులు వెళ్ళిపోయి ఇతర వాళ్ళు వెళ్ళిపోయి దాంట్లో ప్రవేశించినప్పుడు తప్పని చెప్పాలి కదా. మీరు ఇన్ని మాట్లాడుతున్నప్పుడు మా నష్టం జరిగిపోతుంది అన్నప్పుడు మీరు ఎవడబ్బ సొమ్మని దోసుకుంటారు? ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని. అసోసియేషన్ ఉంది కదా, మా అసోసియేషన్ ఉంది, అన్నీ ఉన్నాయండి. వీళ్ళు కాదు దాంట్లో మెంబర్లు కాదు వీళ్ళు. 24 క్రాఫ్ట్స్ వీళ్ళందరూ మెంబర్లేగా. మెంబర్లు అయినప్పటికీ అసోసియేషన్ అనేది ఒకటి ఉన్నప్పుడు నిర్మాతల మండలి ఉంది, ఫిల్మ్ ఛాంబర్ ఉంది, మీరు తప్పుకోలేరు కదా. వాళ్ళు ఉంది కదా అని వాళ్ళకి అప్పచెప్పి మీరు తప్పుకోలేరు కదా. వాళ్ళు ఊరినే తోలుబొమ్మలను అడ్డం పెడుతున్నారు పప్పెట్లు. మీరే, మీ వాళ్ళే ఉంటారు, మీ బామ్మరుదులు, మీ తమ్ముళ్ళు, మీరే కదా దాంట్లో కూడా ఉండేది. హీరోలు ఎవరైతే వచ్చారో వాళ్ళ తమ్ముళ్ళే, వాళ్ళ కొడుకులే, లేకపోతే వాళ్ళ మేనళ్ళు, వాళ్ళే హీరోలు, వాళ్ళే స్టూడియోలు, వాళ్ళే ఛాంబర్లో ఉంటారు, వాళ్ళే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉంటారు, వాళ్ళే థియేటర్లో, వాళ్లే మంత్రులు, వాళ్లే ఎమ్మెల్యేలు, వాళ్లే ఎంపీలు, వాళ్లే కేంద్ర మంత్రులు. ఇంకా బయట వాళ్ళు ఎవరు ఉండరు? ప్రభుత్వాల దగ్గరికి వెళ్తే పెంచుకోమని, రేట్లు పెంచుకోమని చెబుతారు. ఇప్పుడు వీళ్ళు తీసే సినిమాలు సుబ్బారావు గారు అసలు అన్ప్రొడక్టివ్ సినిమాలు చేసేయను నేను.
బడ్జెట్ అంతా ఇంత అని చెప్పి హైప్ చేస్తారు. అవును. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు చూపించి సినిమా నిర్మాణంకి ట్యాక్స్లు కట్టారు. బయట మీడియాలో వస్తుంది కదా, ఇండియాలో 2,000 కోట్లు 3,000 కోట్లు కలెక్షన్స్ వచ్చినాయని చెప్తున్నారు. టీవీల్లోని వీటిలోని కిరాయి మీడియాలో ఏమి ప్రచారం కదా. మరి నిజం ఇదంతా మిస్లీడ్ చేయటమే సమాజాన్ని. వార్తా సంస్థలు ఈ ఆధారం లేకుండా గాలి వార్తలతో దాని మూలన వాళ్ళ ఇమేజ్ పెంచుకుంటున్నారా, లేని ఇమేజ్ని పెంచుకుంటున్నారా? ఉన్న ఇమేజ్ అయితే నిజంగా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చూపించారా, ట్యాక్స్లు ఎంత కడుతున్నారు ఏంటో దాని మీద నిర్మాణంకి 10 కోట్లు 100 కోట్లు అయితే చూపించాలి. ఇన్కమ్ ట్యాక్స్ సోర్స్ కూడా చూపించాలిగా. ఇదిగో పలానా నా సోర్స్ ఇంత పెట్టాను, బయట అప్పు ఎంత తెచ్చాను, బ్యాంక్ లోన్ ఇంత తీసుకొచ్చానని చెప్పాలిగా. 500 కోట్లు పెట్టి సినిమా తీశానంటే నువ్వు 500 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు చూపించు. ఇన్కమ్ ట్యాక్స్ ముందు పెట్టి పలానా సుబ్బారావు గారి దగ్గర నుంచి నేను 10 కోట్లు తీసుకొచ్చానని, సుబ్బారావు గారు నువ్వు ఎట్లా తీసుకొచ్చావని మిమ్మల్ని అడుగుతారుగా. మీరు ట్యాక్స్ కట్టిన డబ్బా, మీరు దొంగ డబ్బా అని. ఇవాళ సినిమా ఇండస్ట్రీలోకి ప్రవహిస్తుందంతా కూడా సినిమా రాజకీయ నాయకులు దోసుకున్న దొంగ డబ్బును, ఈ గంజాయి డ్రగ్స్ పెడ్లర్స్ దొంగ గోవా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ఇక్కడ అమ్ముతున్న డ్రగ్స్ మూలాన్ని వచ్చే నల్ల డబ్బు, రియల్ ఎస్టేట్ మాఫియా డబ్బులు ఏగా మీ నిర్మాతలుగా వాడతా చాలా మంది అవుతున్నారు. బ్లాక్ వైట్ చేసుకోవచ్చు అంటారు, నిజమేనా? ఏం వచ్చిందో నాకు అంత డీప్ తెలియదు. అటువంటి దౌర్భాగ్యమైన అవసరాలు కూడా మనకు రాలేదు ఇప్పుడు. బ్లాక్లు వైట్లు శతకోటి దరిద్రాలకు అంతకోటి ఉపయోగాలని చెప్పి వీళ్ళు మాట్లాడితే 1 2 కాదు సుబ్బారావు గారు. ఇవాళ మీరు అన్నారే బ్లాక్ వైట్ ఇదంతా అని, వీళ్ళు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు కదా, చెప్తున్నారు కదా ఇంత అంతా అని చెప్పి రెమ్యూనరేషన్. వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందని, ఉండటానికి ఇల్లు ఉంది, చక్కగా గౌరవం ఉంది కదా. కూల్ డ్రింకులు, ఆ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే కూల్ డ్రింకులు, వనస్పతి ఆయిల్స్, లేకపోతే రియల్ ఎస్టేట్ మోసం చేసే రియల్ ఎస్టేట్ కంపెనీలు, పాలు అన్నీ వీళ్ళేనండి. బంగారం కుదవబెట్టడం, బంగారం నగలు అక్కడ కొనండి ఇక్కడ కుదవబెట్టండి అని చెప్పి వీటికి వీళ్ళు చేయాలండి. అటు బెట్టింగ్ యాప్లు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేయొచ్చండి. నైతికత ఉందండి వీళ్ళకి? వీళ్ళు సిగ్గుశారం ఉందండి అసలు? మనం చేయకూడదు, మన మూలాన సమాజం ప్రభావితం అవుతుంది, మనం కట్టడిలో ఉండాలి, లక్ష్మణ రేఖ దాటకూడదని ఇంగిత జ్ఞానం వీళ్ళకి ఉండాలిగా. ఈ సినిమా హీరోలు విచారణకు కూడా హాజరయ్యారు కొంతమంది. సిగ్గుశారం దేనికైనా హాజరవుతారు. ఇంకోటి, ఇప్పుడు 500 కోట్లు పెట్టి సినిమా తీసామని చెప్పుకుంటారు, 1000 కోట్లు పెట్టి పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా తీసామని చెబుతున్నారు కదా. ప్రభుత్వాలు కూడా, నేను అంటాను ప్రభుత్వాలు కూడా సిగ్గులేని ప్రభుత్వాలు ఏమో అని అనాలు అనిపిస్తుంది, కానీ ప్రభుత్వాలు అంటే మనమే కదా, కాబట్టి ఆ మాట అనలేము. పాలకులను అంటే బాగోదని ఊరుకుంటాం, కానీ కామన్ సెన్స్ అనేది ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉండాలిగా పాలకులకి. ఇవాళ 500 కోట్లు పెట్టి సినిమా తీసాడండి మన తెలుగాడు, బాగానే ఉందండి, మంచి శభాష్ అని అంటా ఉండి హాలీవుడ్ రేంజ్లో తీసావని. నువ్వు బాంబేలో సినిమా ఏ టికెట్కి రిలీజ్ చేస్తున్నావు? కన్నడలో బెంగళూరులో వేసే టికెట్కి థియేటర్లో ఏ టికెట్ రేటుకి నువ్వు రిలీజ్ చేస్తున్నావు? అంతే కదా. మద్రాసులో పాన్ వరల్డ్ పాన్ ఇండియా అంటే నువ్వు ఎక్కడికి ఒకటే రేటు కదా. నువ్వు జలగలాగా పడిపోయి, జలగల్లాగా దొంగల్లాగా బందిపోటు దొంగల్లాగా పడిపోయి ఇక్కడ ప్రభుత్వాలని మచ్చిక చేసుకుని, ఇక్కడ నువ్వు స్పెషల్ జీవోలు తెచ్చుకుని 100 రూపాయలు 1000 రూపాయలు మేము అమ్మేసుకుంటాం, 3000 రూపాయలు అమ్మేసుకుంటాం అని చెప్పి తీసుకుని తెలుగు వాళ్ళని నువ్వు ఎట్లా దోసుకుంటావు? బెనిఫిషియల్ నువ్వు ఎట్లా తీసుకుంటావు? అసలు నీకు ఇంగిత జ్ఞానం నీకుందా? ఇచ్చేవన్న ప్రభుత్వాలకు సిగ్గుశారం ఉందా? ఇప్పుడు దీనికి ఏమంటారంటే ఆర్జీవి లాంటి వాళ్ళు, ఆర్జీవి గారు ఒకసారి నాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏమంటారంటే, నా సినిమా నా ఇష్టం వచ్చినట్టు తీస్తా, ప్రైవేట్ ఇది, ఇష్టం వచ్చినట్టు చూడండి లేకపోతే మానుకోండి, నేనేమో చూడమని చెబుతున్నానా అని చెప్పాను. అట్లా అయితే బట్టలు తీసుకుని కూడా తిరగమని అతన్ని. రోడ్డు మీద బట్టలు ఎందుకు వేసుకుంటాడు? తన ఇష్టమైనప్పుడు సినిమా నీ ఇష్టానికి చేస్తే నీ ఇంట్లో గదిలో తాళం తలుపులు వేసుకుని బాగా మొండిమాలతో తిరుగు, నేను ఎవడో కాదంటానికి లేదు, నీ ఇల్లు నీ ఇష్టం. ఇది సభ్య సమాజం. ఈ సభ్య సమాజంలో కొన్ని కస్టమ్స్ ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి. కుడి చేత అన్నం తింటాయి, ఎడం చేత ముడి కట్టుకుంటారు. డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తాం, టాయిలెట్కి వెళ్ళి 1 రౌండ్ చేసుకుంటాం, అంతేగాని టాయిలెట్లోకి వెళ్ళి ఆవిడ అన్నం తినడుగా. దౌర్భాగ్యులు సమర్థించుకోవడానికి ఏమైనా సమర్థించుకునే దౌర్భాగ్యులు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు. ఇది ప్యూర్ బిజినెస్ రంగం, బిజినెస్ అంటారు. ప్రాస్టిట్యూషన్ కూడా కొన్ని దేశాల్లో బిజినెస్. మరి మీరు ప్రాస్టిట్యూషన్ కూడా లైసెన్సులు తీసుకుని మీరు నడపండి. ఇక్కడ ఇవ్వట్లేదుగా, తెచ్చుకోమనండి, ప్రభుత్వాలు ఇస్తాయేమో. మరి ఈ టికెట్లు పెంచడానికి ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వు? సమర్థించుకోవడానికి కూడా కొన్ని పద్ధతులు ఉండాలి సుబ్బారావు గారు. కళ కోసం కాదు, కళ సమాజం కోసం అనే ఇతివృత్తంతో అనాదిగా మనకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ఉదహరించిన పేరు ఆ వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక ఇండస్ట్రీ మీద నిర్మాణంగా గుర్తింపుకి వచ్చారంటే పునాదులు వాళ్ళు గుర్తించుకోమనండి. పునాదులు ఎవరు? కళ కోసం కాదు, సమాజం కోసం అనే ఇతివృత్తంతో ఎంతోమంది మహనీయులు వాళ్ళ జీవితాలని కళ కోసం అర్పించి
సినిమా ఇండస్ట్రీని వాళ్ళ దాకా తీసుకొచ్చారు. గత 100 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీని ఎంతోమంది మహనీయులు ఉన్నారు. పేర్లు మనం చెప్పడానికి కూడా ఇదంతా ప్రాంతాలతో సంబంధం లేకుండా కళ కోసం అంకితమైన వాళ్ళు స్టేజ్ ఆర్టిస్టులుగా వచ్చి తర్వాత సెల్యులర్ సినిమాల మీదకి వచ్చి నిర్మాతలుగా, స్టూడియో ఓనర్లుగా, హీరోలుగా చేసి వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా నిర్మాతం చేసిన దర్శకులు ఎందరో మంది ఉన్నారు. అంతే తప్పించి కలెక్షన్ల మూలానే గొప్ప సినిమా అవుతుంది అది పాన్ వరల్డ్ సినిమా అనుకునే దౌర్భాగ్య స్థితి ఇవాళ. ఆ రోజు దానవేరు సూరకర్ణ, అల్లూరి సీతారామరాజు ఎన్నో గొప్ప సినిమాలు తీశారు కదండి. మరి ఆ రోజు అది 100 రోజులు ఆడినాయిగా, ఎన్నో సినిమాలు ఆడివి రాముడు. నచ్చటం కాదు నేను అనేది, థియేటర్లో అవన్నీ 100 రోజులు ఆడినాయి. ఇవాళ వారం రోజులు మించి లేవు మీ థియేటర్లు ఎక్కడా కూడా. ఇవాళ ఎక్కడన్నా గత 3-4 ఏళ్లలో 50 రోజుల పండుగ ఎక్కడన్నా చూసారా? అంటే అప్పటికి ఇప్పుడు తేడా థియేటర్స్ లోనే చూడాలి పరిస్థితి అప్పుడు. కానీ ఇవాళ శాటిలైట్ రైట్స్ వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి అది ఈ పైరసీ లాంటివి వచ్చినాయి. పైరసీ కాదండి, పైరసీ లాంటివి వచ్చినాయి కాబట్టి మేము రేట్లు పెంచుకుని చూపించేసుకుంటామని మీరు దోసుకుంటాను ఏమన్నా సమాజాన్ని. మిమ్మల్ని ఎవరు అడిగారు అని 100 కోట్ల రూపాయల సినిమాలు పెట్టి తీయమన్నారని చెప్పి క్యారవాన్లో ఇప్పుడు ఆ రోజుల్లో దీంట్లో తప్పు ఇటు ముందో చెట్టు ముందో మనం డిఫైన్ చేయడం కష్టం అండి. నిర్మాతలు కూడా అటువంటి అసాంఘికమైన శక్తులే వాళ్ళ నిర్మాతలుగా తయారైపోతున్నారు. వ్యక్తిత్వంలోనూ గౌరవ మర్యాదలు ఉండాలి, ఆత్మాభిమానం ఉండాలి, వాళ్ళ నిర్మాతలుగా అక్కడ నిలబడలేరు. ఈ కల్చర్ వచ్చేసిన తర్వాత క్యాషియర్ కంటే కూడా హీనమైన స్థితిలోకి వాళ్ళ నిర్మాత వచ్చేసాడు. కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాడు పెట్టడమే కానీ వాడిదంటూ ఏమీ లేదు. చివరికి రిలీజ్ అయ్యే నాటికి అప్పులు వస్తే వాడు ముసుకేసుకు వెళ్ళిపోవటమే, పిల్లలు రోడ్డు మీద పడిపోవటమే. బాగుపడేది ఎవడంటే ఇప్పుడు హీరోలు అనే గాబులు తయారయ్యారు, బాబులు అనే పెట్టుకునే గాబులు వీళ్ళు తయారైపోయారు. వీళ్ళ కోసం 5-6 కుటుంబాల కోసం కొన్ని 100 మంది నాశనం అయిపోతున్నారు. ఈ 5-6 గుప్పిట్లోనే రాజకీయ పార్టీలు అన్నీ తానంటే తందానాన్ని ఆడే పరిస్థితిలోకి వచ్చేసింది. దురదృష్టకరమైన పరిస్థితి. అంటే ఈ 5 చుట్టూ మీరు అంటున్న 5-6 వాళ్ళ చుట్టూ జనం ఉన్నారు కాబట్టి రాజకీయ జనం ఏమీ లేరు. మిమ్మల్ని పెట్టినా, మీ అబ్బాయిని పెట్టినా, నన్ను పెట్టినా చూస్తారు జనం ఎంటర్టైన్మెంట్కి. ఎవరిని వీళ్ళ వెనకాల ఎవరు లేరు. ఎన్ని ఒట్టి మాటలు. వీళ్ళు వెనక ఉన్నారని చూపించుకోవడానికి మీడియా కావాలి. ఒకళ్ళు పరస్పర అవసరాలు అన్నమాట. ఇవన్నీ రాజకీయం, సినిమా, మీడియా అనేది పరస్పర అవసరాలు. అంతే తప్పించి సమాజానికి వీళ్ళు మూలాన్ని ఏమీ లేదు. సమాజాన్ని వీళ్ళు దుర్మార్గంగా ఇది చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, వంచేస్తున్నారు, సమాజానికి విద్రోహం చేస్తున్నారు వీళ్ళందరూ. ఒక రైతు, ఆరుగాలం పండించే రైతు ఇవాళ అలో లక్షణాన్ని ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పట్టించుకునే మంత్రి ఉండడం, మా ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎవరికి కానరాట్లా. నేను 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీశాను కానీ ముందు వీళ్ళ ఉత్సాహం వెళ్ళిపోయి ఆడియో ఫంక్షన్స్కి మంత్రులు వెళ్ళటం, షూటింగులకు మంత్రులు వెళ్ళటం, ఓపెనింగులకు మంత్రులు వెళ్ళటం, రేట్లు పెంచేసుకోమని జీవాలు ఇవ్వటం. ఒక రైతు కనుక నేను పండే పంట నాకు గిట్టుబాటు ధర రావట్లేదు, నాకు ఇదిగో బస్తాకి 2000 అవుతుంది, నేను 3000 అమ్ముకుంటానంటే ప్రభుత్వాలు ఇస్తున్నాయా? మిమ్మల్ని తెల్లారిపడి బ్లాక్ మార్కెట్ చేస్తున్నామని చెప్పి లోపలేస్తారు రైతుని. అమ్మవా అని చెప్పి రైతులందరూ చేశారనుకోండి, బ్లాక్ మార్కెట్ కేసులు పెట్టి లోపలేస్తారు నిత్యావసర వస్తువుల కింద. వాళ్ళకి లేని వెసులుబాటు ఈ సినిమా అనేవాడికి దుర్మార్గంగా చేసే సమాజ విద్రోహులకి ఎందుకు ఉండాలి? ఒక బోర్డర్లో ఉండే జవాన్కి లేని వెసులుబాటు వీళ్ళకి ఎందుకు ఉండాలి? అది చట్టాల్లో అలాంటి ఫీజిబిలిటీ ఇచ్చారు. చట్టాలు ఏమి లేదు, డిసిప్లిన్ ఉంటుంది, పోలీసుకి ఒక డిసిప్లిన్ ఉంటుంది. అవును, రైతులకు కూడా సినిమా వాడికి లేదా డిసిప్లిన్? సినిమా బిజినెస్ అయితే బట్టలు తీసుకుని మీరు అంగాంగ ప్రదర్శన చేసి సమాజానికి నాశనం చేస్తారా? అమ్మాయికి యువతని సినిమాలకు తీసుకొచ్చి తోటలోనూ ఇవన్నీ చూపిస్తా ఎక్కడెక్కడి నుంచి. ఇప్పుడు గట్టు తప్పిన సినిమా రంగాన్ని గాడిలో పెట్టడానికి ఐబొమ్మ పనిచేస్తుంది అనుకుంటున్నారా? 100% పని. ఐబొమ్మ లాంటి 100 రావాలి వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలంటే. సామాన్యుడికి అందుబాటులో వినోదం అనేది ఉండాలండి. అట్టాన్ని నేను సినిమా వాళ్ళని నష్టపోమని, నాశనం అయిపోమని మనం ఎవరు అనవండి. వాళ్ళు బాగుండాలి, సమాజం బాగుండాలండి. దానికి ఒక లక్ష్మణ రేఖలు ఉండాలి. డబ్బే ప్రధానంగా ఉండకూడదు కదా. ఇప్పుడు డబ్బే ప్రధానంగా చేసుకునే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. అప్పుడు సమాజానికి హితాలు, నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు హీరోలు కాదు, మీరు బతుకు తెరువు వాళ్ళే. మీకు ఇంకోటి కూడా చెబుతాను, నా చిన్ననాటి ఒక ఎక్స్పీరియన్స్ చెబుతాను. నా చిన్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండే, గ్రామీణ పరిస్థితులు. ఇప్పుడు గ్రామాల్లోకండి పగటి వేషగాళ్ళని వస్తారు. బుర్రకథలు లేకపోతే ఏదో చెప్పేసి భాగవతాలు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. వాళ్ళు నీతి కథలు చెబుతారు, పెట్ట కథలు చెబుతారు. వాళ్ళు కూడా రామాయణాన్ని, భారతాన్ని కూడా ప్రజల్లోకి సాయంత్రం అయితే తోలుబొమ్మలాటలతో తీసుకెళ్తారు. జనాలు దాన్ని వినోదంగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు.
నాటకం వేశారు అనుకోండి, రక్త కన్నీరు, మా భూమి, ఇటువంటి పాత రోజుల్లో పౌరాణిక నాటకాలు, చింతామణి, లేకపోతే మాయల పకీరు, బాలనాగమ్మ, ఇవన్నీ వేసేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు. అవన్నీ చూసి జనాలందరూ ఎంటర్టైన్మెంట్గా చూసి వచ్చేవాళ్ళు. చూసి వచ్చినప్పుడు ఒక స్థాయి హద్దు దాటే పరిస్థితి లేకుండా వీలైనంత వరకు చింతామణి డ్రామాలో కొన్ని ప్రాంతాలను బట్టి కొద్ది అసభ్యమైన పదజాలాలు ఉండేవి. దాన్ని చూసేవాళ్ళు రామాయణ భారతాలు వేస్తే దాన్ని చూసే పెద్దవాళ్ళు దానికి వెళ్ళేవాళ్ళు. ఇవాళ చింతామణి ఉందంటే మనం వెళ్ళొద్దు అనుకుని ఎవరికాళ్ళు అటువంటి ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు, మహిళలు. అది అట్లా జరిగేది. సినిమా వాళ్ళు అంటే సాధారణంగా ఇప్పుడు మా గ్రామం, నేను పుట్టి పెరిగిన గ్రామం చుట్టుపక్కల చాలామంది మహానటులు అందరూ ఉన్నారు. ఎవరికి కూడా వాళ్ళ మీద పెద్ద వ్యామోహం, గౌరవం అనేది ఉండేది కాదు అప్పట్లో ఉండేది. పెళ్లికి కూడా పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదని నేను అదే నేను చెప్పబోతున్నా. వాళ్ళు పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారో తెలుసండి. సినిమా వాళ్ళు అంటే వాళ్ళతో బియ్యం పొందటం నాన్సెన్స్, మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ అని అంత చేత్కారకంగా సినిమా వాళ్ళు అంటే ఆ విలువ ఉండేదండి. అదే ఏదో ఇంటర్వ్యూలో ఏఎన్ఆర్ గారు చెప్పారు, నాగేశ్వరరావు గారు. నేను ప్రత్యక్షంగా నాకు కొన్ని అనుభవాలు, మా కుటుంబం అవన్నీ బయటకు మాట్లాడలేదు. ఇటువంటి పరిస్థితులు నేను చూసి వచ్చాను. నాకు కూడా ఇవాళ సినిమా వాళ్ళ మీద జాలి వేస్తుంది. ఎందుకంటే పాత రోజుల్లో బతుకదేరుకి ఏదో సినిమా వేషాలు వేసుకుని మన డ్రామాలు, నాటకాలు వేసుకుని పొట్టపోసుకునేవాళ్ళు. అట్లాగే వీళ్ళు కూడా మా రూపాంతరం చెందిన ఆర్ట్ ఫామ్, కళ రూపాంతరం చెంది సెల్యులాయిడ్ అయిన తర్వాత అది వ్యామోహం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆ రోజుల్లో కూడా డ్రామాలు ఎమ్మటబడి మోహానికి లోనే ఆడాళ్ళ నటీనటులు ఉంటారు కదా, నటీమణులు, వాళ్ళ వ్యామోహంలో పడి ఆస్తులు పోగొట్టుకుని సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి, భూస్వాముల కుటుంబాలు. ఊళ్ళలోకి వచ్చిన డ్రామాలు వేయడానికి వచ్చిన నటీమణులు ఎమ్మటబడిపోయి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే సినీ వ్యామోహంలో అక్కడికి వెళ్ళిపోయి ఒక పెట్రమాక్స్ లైట్ చుట్టూ దోమలు, పురుగులు చేరి మసి ఇదైపోయినట్టు చాలామంది ఆస్తిపరులు అందరూ ఆస్తులు అమ్ముకుని సినిమాలు తీద్దాం వెళ్ళి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. కొంతమందికి అదే జీవనాధారం, సినిమా ఇండస్ట్రీనే జీవనాధారం. బయటకు వస్తే పైన వ్యవసాయం చేయలేరు, తెలివితేటలు లేవు, మాయ చేసి ఏదో చేసి వచ్చిన మన నిర్మాతను ఎవరో బురిడి కథలు కొట్టి పాండీ బజార్లో ఆడితో 4 రూపాయలు పెట్టించి ఆ పూట బతికేసేసి ఇవాళ ఇక్కడ హైదరాబాద్లోనే ఉండరు. బయటికి రాని సినిమాలు కొన్ని వేలు ఉంటాయి. కొన్ని వేల మంది ఐపీఎల్ పెట్టేసి బజార్ని పడిపోయిన వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఇవాళ మారిపోయిందండి, లో బడ్జెట్ సినిమాలన్నీ ఓటీటీలో తీసుకుంటున్నారు, శాటిలైట్ తీసుకుంటారు. దానికి ఓటీటీ తీసుకోవాలంటే దానికి చాలా కండిషన్స్ ఉన్నాయండి. ఆ ఓటీటీకి అమ్ముకోవడానికి ఇటు చెప్పులేరు దాకా తిరుగుతున్నాడు ఇవాళ. చాలా మంది అబాయికులు వాళ్ళు మీరు చూడండి, ఆ గణపతి కాంప్లెక్స్ దగ్గర, కృష్ణనగర్లో, ఫిల్మ్నగర్లో చూడండి, ఎన్ని తెలియని భాగవతాలు కాదు. కేవలం 10-15 మంది బాగుంటారండి, వాళ్ళ కోసం ఎన్నో వేల మంది నాశనం అయిపోతారండి. వీళ్ళు ఏమంటారంటే మేము కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాము, వీళ్ళు నంగరాసి మాటలు మాట్లాడతారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. వీళ్ళు ఈ బ్లాక్మెయిల్ ఇది ఒక టిపికల్గా చెబుతారు. ఒక్కొక్క సినిమాకి 200 మంది పనిచేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు మేమే కాపాడుతున్నాం. మీరు కాపాడేది ఏంటి? 200 మంది మీరు సినిమాలు దిగిపోతే ఇంకోటి ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు. మీరు మూలాన వాళ్ళకి ఏమైనా పిఎఫ్లు, ఈఎస్ఐలు ఏమైనా పెడుతున్నారా? మీరు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పర్మనెంట్గా ఒక సొల్యూషన్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏమైనా ఉందా సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాడికి? ఎక్కడన్నా ట్రేడ్ యూనియన్లు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఏమున్నాయని మీరు చెబుతారు, తెలియని వాళ్ళకి చెప్పండి. అదేమంటే థియేటర్లోనంటే చాలామంది అంట ఉద్యోగాలు పోతాయంటే, ఇటు సినిమాలు ఆగిపోయి థియేటర్ మూతపడిపోతాయంటే చాలామంది పోతాయంటే. ఎంతమంది పోతారు తీమానంటే? ఒక్కో థియేటర్లో ఎంతమంది పనిచేస్తారో వీళ్ళు మూసేస్తే ఎంతమంది రోడ్డున పడతారో చూద్దాం. దాని మూలాన బయటకు వచ్చి వేరే పనులు 100 చేసుకుంటారు. ఈ పోరంబోకల సినిమాలు చూసి సినిమాలు సమాజాన్ని స్మగ్లర్లను, సంఘ విద్రోహుల్ని హీరోలుగా తయారు చేసే సినిమాలు, అంగాంగ ప్రదర్శనలు, అసభ్య మాటలు, ద్వంద్వార్థాలతో పెట్టి కనీసం పక్కన కట్టుకున్న భార్యతో కూడా చూడలేనటువంటి సినిమాలు ఇవాళ. ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ లేని సినిమాలతో మీరు సమాజాన్ని విద్రోహం చేస్తా. మీరు ఇక్కడ చేసేది హైదరాబాద్లో చేసే వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు, మీ పబ్బులు మీయే, రాత్రి తెల్లవారులు 3-4 వరకు మీయే ఉంటాయి మీ కుటుంబాలే. ఇక్కడ థియేటర్లన్నీ మీయే, మాఫియానే. హైదరాబాద్లో డ్రగ్ వ్యాపారాలన్నీ మీకు సంబంధించిన వాళ్ళే, నిర్మాతలుగా వస్తారు డ్రగ్ సంపాదించిన వాళ్ళు, లేకపోతే మీ హీరోల మీద ఆరోపణలు ఉంటాయి డ్రగ్ కేసుల్లో. మీరు ఎందుకు మరి అంత హీరోలు అయితే మరి టెలిఫోన్ ట్యాపింగ్లు జరిగినాయని మీకు తెలీదా? ఇంకోటి ప్రధానంగా ఇంకోటి చెబుతా, అసలు మీకు ఈ విషయం మీకు చాలా ఇంపార్టెంట్గా తెలుగు జాతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం. 2 ఏళ్ల నాడు, సంవత్సరం నాడు విజయవాడ మునిగిపోయింది కదా, బుడమేరు వరకు. ఒక్క సినిమా వాడు వెళ్ళి 1 రూపాయి ఇచ్చాడా? అసలు ఏపీ వైపు చూడలేదు. ఏం పోయే కాలమా? వాళ్ళు మనుషులు కదా, ఆంధ్రప్రదేశ్లో మనుషులు కదా, 5 కోట్ల మంది మీ సినిమాలు చూడలేదా?
ఏం భావదారిద్ర్యం ఏంటి మీది? రేపు అదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో స్థలం ఎత్తానంటే ఎగేసుకోండి బిచ్చాందేహి అని బిచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళరు అందరూ. సిగ్గుశారం ఉందండి వీళ్ళకి. వీళ్ళ మూలాలు ఎక్కడేయండి? అమరావతి సపోర్ట్ చేశాడు ఒకడన్నా 5 ఏళ్ళు? దాని గురించి మాట్లాడలేదు కదా. ఏం పోయే కాలం వచ్చింది? మీరు హీరోలు జీరోలరా? అమరావతి అనేది ఆత్మగౌరవం, తెలుగువాడు ఆత్మగౌరవం. నీకు హైదరాబాద్ అంతా అమరావతి అంతే. అమరావతిని కూనీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదురా? మీరు ఒక సినిమా ఎందుకు తీయలేదురా? ఎవడన్నా అడిగాడా? ఎందుకు అడగరు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగరు? వీళ్ళు రాగానే ఎందుకైనా అంత ఇదిగా ఆపగా ఎదురు చూస్తూ ఉంటాడు? హైదరాబాదు చేస్తున్న కంట్రిబ్యూషన్ మీరు ఆంధ్రప్రదేశ్కు సమాంతరంగా చేయాలి కదా. హైదరాబాదు మాకు 2 కళ్ళు లాంటి తెలుగు జాతికి విడిపోయిన తర్వాత కూడా. కానీ సినిమా ఇండస్ట్రీ అలా భావించట్లేదు కదా. ఎందుకు భావించదు? కానీ ఇవాళ కూడా సినిమా బ్యాన్ చేస్తా ఉన్నా కానీ కదా. పిల్లి గుడ్డిదైతే ఏలికైతే ఏమైనా చూపిస్తుంది, ఎన్నైనా గంతులేస్తుంది. తొక్కిపెట్టిన ఆరలాగాలి వీళ్ళని ఒక్కొక్కడిని. అమరావతి విషయంలో 3 రాజధానులకు సపోర్ట్ చేశారు ఈ జీరోగాళ్ళు అందరూ కూడా. అవును, వెళ్ళి మోకాళ్ళ దండ వేశారు. అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళారు అందరూ. వీళ్ళు హీరోలా? వీళ్ళ మూలాన్ని తెలుగు జాతి బాగుపడుతుందా? వీళ్ళు సమాజానికి ఉపయోగమా? ఒక రైతు సంక్షేమం కోసం వీళ్ళు ఏమైనా పాటుపడ్డారా? రైతులు గిట్టుబాటు ధర లేకుండా పురుగు మందులు మన ఎరువులు దొరకకుండా చేస్తే దాని మీద ఒకడు మాట్లాడాడు సినిమా వాడు బాధ్యత లేదా? తినేది అన్నం కదా, పండించేది రైతు పండించేది కదా మీరు తినేది. అక్కడ ఉండే ప్రేక్షకులకు తెలియాలి కదా ఇదంతా. తెలియాలి, అంతనే మీ ద్వారా చెబుతున్నా. మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళకు ఉంటుంది. ఏదో భజన చేయడానికి చిడతల భజన చేసేసి మీరు పిలిచారు కదా అని మీ ముందు మా ముఖాలు చూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నిజాలు కూడా మాట్లాడకపోతే ఎట్టాగు? ఇప్పుడు మీరు టికెట్ రేట్లు పెంచుకుని 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు కదా. అదేమంటే బెనిఫిట్ షోలోనూ చారిటీ అన్నారు కదా. మీరు ఏం చారిటీ చేశారా? తెలంగాణ అమరవీరులకి ఏమైనా చేశారా? పోనీ 1500 మంది 1000 మంది చనిపోతే వాళ్ళకి ఏమైనా రూపాయి ఇచ్చారా? మార్టైర్స్ ఉన్నారు. ఇప్పుడు పోలీసు అమరవీరులు ఉన్నారు, ముందు పాత్రలోనూ ఎదురుకాల్పులో చనిపోయిన వాళ్ళు. వాళ్ళకి ఏమన్నా ఇల్లు కట్టించావు నువ్వు? వితంతువులకి ఏమన్నా వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పించారా మీరు? ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కొన్ని 100 కుటుంబాలు ఉన్నారు. సామాజిక దోపిడీకి గురవుతున్నాయి, మాన ప్రాణాలు పోగొట్టుకున్న మహిళలు ఉన్నారు. ఏమన్నా ఒక ఫీజు లేకుండా స్కూల్ ఏమైనా పెట్టారా? పోనీ సినీ కార్మికులకు మీకు పోయే కాలం వచ్చిందా? కోట్ల రూపాయల సినిమా మీరు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కదా. సినీ కార్మికుల కోసం ఒక మంచి కార్పొరేట్ స్కూల్ అనేది ఎందుకు పెట్టుకోలేదు మీరు? LKG to PG మీరు చెప్పించుకోవచ్చు కదా. ప్రభుత్వాలు కూడా సమాంతరంగా మీకు మ్యాచింగ్ ఫండ్ ఇస్తాయి కావాలంటే. మీరు ఎందుకు రాలేదు? మీరు చేసే పనులు మీరు ఇంకొకటి వచ్చేసి ఎన్కౌంటర్ చేస్తాం. ఎన్కౌంటర్ అంటే ఏమనుకుంటున్నారా మీరు? ఎన్కౌంటర్ అంటే అర్థం తెలుసు అసలు? మీ బతుకులన్నీ పక్కలేసే బతుకులు. నువ్వు ఎన్కౌంటర్ చేయాలని చెప్తే ఏమంటావు? ఎన్కౌంటర్ అంటే తమాషానా? ఏమైనా హత్య చేయటం ఎన్కౌంటర్ అంటే? దానికి ఒక చట్టపరంగా రాజ్యాంగపరంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఒక ఎన్కౌంటర్ చేయటం అంటే పోలీసు దాంట్లో పాల్గొన్న పోలీసు ప్రాణానికి అపాయం జరిగినప్పుడు ఎదురెదురు కాల్పులు జరిగితేనే ఎన్కౌంటర్ అవుతుంది. కౌంటర్ ఉంటేనే ఎన్కౌంటర్ అవుతుంది. అంటే నువ్వు పెడరెక్కలు చేసి అమాయకుడిని చంపేసేసి ఎన్కౌంటర్ అనే పేరుతో నువ్వు చేపించేసి చంపేస్తావా నీ సినిమా పైరసీ చేశాడని?